ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ప్రజలు అనుకుంటారు మనుషులు దేవుడు చేసిన కీలుబొమ్మన అని, కానీ కాదండి. ఎందుకంటే కీలుబొమ్మలు ఎలా ఆడిస్తే అలా ఆడతాయి. ఒకవేళ కీలుబొమ్మలే అయితే మనుషులు ఈ లోకంలో యుద్ధములు జరగవు, ఒకరి మీద ఒకరికి కోపం ఉండదు, హత్యలు జరగవు, ఏ చెడు ఉండదండి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, దేవునిలో ఏ చెడు కూడా ఉండదు. ఆయన చెడుని ప్రోత్సహించే దేవుడు కాడు, ఆయన చెడు కోరే దేవుడు కాదండి. తండ్రి అయిన దేవుడు చెడుని ద్వేషించేవాడు. అయితే దేవుడు మనిషికి తనకు తాను నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను మాత్రం ఇచ్చారు. దేవుడు ఎవరిని ఫోర్స్ చేయరండి. ఎప్పుడు ఎవరికి వారు ఎవరి డెసిషన్స్ వారు తీసుకునే స్వేచ్ఛను ఎప్పుడు దేవుడు అందరికీ ఇచ్చారు. అది మంచి అయినా చెడైనా, అది పాపమైన పుణ్యమైన డెసిషన్ తీసుకోవాల్సిన ఫ్రీడమ్ మనకే ఇచ్చారు. ఇంకా చాలామంది కూడా అనుకుంటారు దేవుడు ఎందుకు ఇంత చెడు జరుగుతున్నా చూస్తూ ఉంటున్నాడు అని కూడా చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. లేదంటే ఇంత జరుగుతూ దేవుడు అలా చూస్తూ ఊరుకుంటారా అని కూడా డౌట్స్ ఉంటాయి. అయితే దేవుడు ఊరుకుంటూ ఉండడండి. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 11, 12లో దేవుడు ఇలా సెలవిస్తున్నాడండి. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకై నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అంటే అన్యాయము చేయడం, అపవిత్రతగా ఉండడం, నీతిమంతుడిగా ఉండడం లేదా పరిశుద్ధుడిగా ఉండడం, ఈ 4 కేటగిరీలో డెసిషన్ తీసుకునే కెపాసిటీ దేవుడు మనకే ఇచ్చాడండి. ఆ స్వేచ్ఛ మనకే ఇచ్చాడు. సో మంచి చెడు మాట, మన ప్రవర్తన, మనం తీసుకునే డెసిషన్స్ మనకు సంబంధించినది. అలా అని ఆయన చూస్తూ ఊరుకోను దేవుడు కాదండి. ఒకరోజు తీర్పు తీర్చు దేవుడు ఆయన. తప్పు చేసే వారికి శిక్ష ఇచ్చు దేవుడు, మంచి నడవడికలో ఉన్న వారికి వెలుగు ఇచ్చు దేవుడు. ఈ విషయమే మనం ప్రార్థన చేద్దామండి. తండ్రి, నీ రాకడ పర్యాంతరము, నీ రాకడ వచ్చేంత వరకు నీతిగా జీవించలాగన, పరిశుద్ధంగా జీవించలాగన నీ వాక్యంతో నన్ను నడిపించండి తండ్రి అని ప్రార్థిద్దామండి. ఏది మంచో ఏది చెడో డెసిషన్స్ తీసుకొని ఆలోచన శక్తిని మాకు దయచేయండి తండ్రి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించండి, బుద్ధి వివేకములు మాకు దయచేయమని అడిగి ప్రార్థిద్దామండి. ఆయన అడిగితే ఆయన ఏది ఇవ్వకుండా ఉండడండి. ఆయన సమస్తము ఇస్తారు. ఆయన వాక్యంలో నడుచులాగన, ఆయన చిత్తంలో నడుచులాగన ఉండే కెపాసిటీ ఆయన ఇస్తారండి. మనం ప్రార్థన చేస్తే ఆయన ఇస్తారండి. ఆయన నామమును గట్టిగా పట్టుకొని, ఆయన వాక్యమును గట్టిగా పట్టుకొని చివరి వరకు నీతిమంతునిగా ఉండులాగున కృపను దయచేయ తండ్రి అని ప్రార్థిద్దామండి. ఈ చిన్ని స్తుతి ప్రార్థన యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్.